హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ముందు వీడియో కంటిన్యూషన్ అనమాట. అంటే ముందు చెప్పాను కదా బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్తాము అని. ఇంట్లోనే ఫుడ్ వండేసి తెచ్చుకున్నాము. సో ఆన్ ది వేలోనే ఫుడ్ అది మేము తినేసి కొంచెం సేపు అయితే ఇలా చెట్ల కింద రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాము. బద్రీనాథ్ టెంపుల్ నుంచి కొంచెం దగ్గరలోనేనండి, ఆల్మోస్ట్ 29 కిలోమీటర్స్ అయితే పడుతుంది నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళడానికి. అయితే నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గరికి వచ్చే కొద్దీ మనకి ఇక్కడ కోతులు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. మంకీస్ అయితే అసలు లెక్కలేనట్టు ఉన్నాయండి. దారి పొడికి కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి. పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం అసలు ఎక్కడ కూడా ఆగద్దు, ఆగితే కనుక మీదకి వచ్చేలాగే ఉన్నాయి అవైతే. సో జాగ్రత్తగా వెళ్ళండి. మనకి ఎక్కడ వరకు అంటే మనకి మెయిన్ పాయింట్ ఉంది కదా, అంటే పార్క్ వరకు కూడా ఈ మంకీస్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. మనమైతే ఇక్కడ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. మనకి ఇక్కడ ఆపోజిట్లోనే పార్కింగ్ కూడా ఉంటుందండి. సో బైక్స్కి అయితే మనకి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, అలాగే 4 వీలర్స్కి అయితే 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో దిగినంటే కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మంకీస్ ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదా. ఫుడ్ అట్లాంటివి అయితే కనుక మీరు ఏం క్యారీ చేయొద్దు, అలాగే బ్యాగ్స్ కూడా ముఖ్యంగా క్యారీ చేయొద్దు. మంకీస్ అయితే మీదకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి ట్యూస్డే టు సండే మార్నింగ్ 9:30 to 5 PM అండి. సండే మాత్రం హాలిడే. అండ్ ఇంకోటి అడల్ట్స్కి అయితే మనకి ఇక్కడ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి కిడ్స్కి అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీ దగ్గర కెమెరా కనుక ఉంటే కనుక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వాటర్ మాత్రం తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకండి. లోపల మనకి ఎలాంటి షాప్స్ కూడా కనిపించవు. లోపల నడుస్తుంటే ఇంకా మనకి రియల్ ఫారెస్ట్ లాగే అనిపిస్తుంది. మీరు ఒకవేళ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కనుక క్యారీ చేస్తే కనుక మనం ఇక్కడ 20 రూపీస్ అయితే పే చేయాలి. అది రిఫండబుల్ అనమాట. మళ్ళీ మనం బయటికి రాగానే 20 రూపీస్ అనేది మనకి ఇచ్చేస్తారు. ఇంకొకటి మెయిన్గా చెప్తున్నాను, లోపలికి వెళ్ళే ముందే మీరు ఫుడ్ ఏమైనా తినేసి వెళ్ళండి. ఎందుకంటే లోపల మనకి ఫుడ్ కూడా ఏం దొరకదు, అలాగే మీకు నడక కూడా చాలా ఎక్కువగా నడవాలి లోపల. ఫారెస్ట్ అన్నా కదా అని చెప్పి ఏం భయపడక్కర్లేదు. నాకైతే మాత్రం యానిమల్స్ అనేవి ఎక్కడ కూడా కనిపించలేదు. ఈవెన్ పికాక్స్ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. మంకీస్ మాత్రం అక్కడక్కడ కనిపించాయి. సో ఇదైతే మాత్రం ప్రొడక్షన్ జోన్లోనే ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ రూట్ మ్యాప్ కనిపిస్తుంది కదా, మనం ఇందులో ఎక్కడికి వెళ్ళాలంటే వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళాలి. వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళడానికి అయితే మనకి ఇక్కడ 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటి మెయిన్ గేట్ దగ్గర నుంచి బాగా రౌండ్ తిరిగి అయితే వెళ్ళాలి. అదైతే కొంచెం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే బాగా నడిచి ఓపిక ఉన్న వాళ్ళు అయితే అదైతే ప్రిఫర్ చేయండి. ఇంకో రూట్ ఏంటంటే మనకి మ్యాప్లో అయితే డాటెడ్గా కనిపిస్తూ ఉంటుంది. అదైతే జస్ట్ 500 మీటర్స్ అయితే నడిస్తే సరిపోతుంది. మేమైతే 500 మీటర్స్ ట్రెక్కింగ్ పాత్ ఉంది కదా, అదైతే చూస్ చేసుకొని వెళ్ళాము. రండి. పద, ఇక కింద నుండి వెళ్ళు. వచ్చా పద మరి. ఏం కావాలి నీకు?
లేదు లేదు ఉంది. తెచ్చాం కదా రండి. చెప్పిందా మీకు గవ్వలు అదంతా తెలుసా? తెచ్చింది ఇది చూడండి, గవ్వలు అదంతది చూసారా? స్నేహిల్ అంటారు దాన్ని. నత్త స్నేహిల్ అరొక అయ్యా చూసా, అది రియాక్ట్ అవుతుంది పాపం, భయపడి లోన్కి వెళ్ళిపోతుంది చూడు నీ అరుపులకి. లేకు తప్పుకో, ఏ లోన్కి వెళ్ళిపోయింది అన్న. లేకు నాన్న. లోపల మనకి రూట్ మ్యాప్స్ అనేవి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. మేమైతే ఇక్కడ క్లాక్ టవర్ కి అయితే రీచ్ అయిపోయాము. పైనుంచి వ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయండి. మేమైతే రెయినీ సీజన్ లో వెళ్ళాము, సో అందుకే చాలా గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది. మంచిగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ సరదాగా ఇలా వచ్చి ఈ పైనుంచి కూర్చొని వ్యూస్ చూస్తూ మాట్లాడుకుంటుంటే చాలా బాగుంటుందండి. సిటీలో ఉండి ఉండి బాగా బోర్ కొట్టేసిన వాళ్ళకి ఇలాంటి ప్లేస్కి వస్తే కనుక బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు చూసేస్తారు, నా కళ్ళతో మీరు చూడండి అంటారు. వాచ్ టవర్ పైనుంచి వ్యూస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి. మేము వెళ్ళినప్పుడు చెప్పాను కదా రైనీ సీజన్ అని, సో అంతా గ్రీనరీతో చాలా బాగుంది చూడటానికి. అయితే మనం పైనుంచి చూస్తుంటే ఒక చిన్న లేక్ కూడా ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడాలి అందరికి అందరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసినా షేర్ చేసినా ఈ వీడియో అనేది కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. మా చెల్లి అంతేనా? కొట్టుకోకండి.
ఇది ఇక్కడ నుండి అయాన్స్ ఇక్కడ నుండి అయాన్స్ ఇక్కడ నుండి మాతి శృతిక కృష్క ఏం చేస్తున్నావు? ఫోన్లో ఏం కనిపిస్తుంది? దాన్ని ఏమంటారు? రన్నింగ్ మ్యాప్ నానా? చూపించే మ్యాప్ ఎలా ఉంటుందో. ఎక్కించండి ఇంకెందుకు పైకి. పడిపోతారు పడిపోతాను పడిపోతా అలా నుంచి చాలు. అది పైకి ఎక్కితే పైకి ఎక్కితే ఏమవుద్ది? నిజంలో అయిపోద్ది. ఫేస్ దగ్గర నుంచి ఉంది కదా. అయ్యా మెడికల్ పార్క్ ఆఫ్ అనేది. చెట్టుకు ఆకులు కూడా ఏం లేవు. కృష్ణ తులసి ఆకులు తెంపేస్తున్నారు. ఒకరికి ఇంట్లో ఉంది మొత్తం. ఆవు కాటికి కూడా దాన్ని వాడేవారు. బెలగన్నర్ చెట్లే చిన్న చిన్న పూలు పోతాయి కదా చిన్నప్పుడు. ఈ పూల దగ్గర పూజ చేస్తారు. వెళ్ళేటప్పుడు ఆగుతా రోడ్ బాగుంటుంది. సింగిల్ రోడ్డు ఇక్కడ నుంచి వెళ్ళేదారి. ఇంగ్లీష్ ఏమంటారా? ఇది అది కదా కలబంద అంటాం. లేదు చెట్టు చచ్చిపోయింది బాబు. కలబంద అలోవేరా. అలోవేరా అలోవేరా తెలుస్తుంది నీకు? అక్కడ బాగుంది.